హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 10 గంటలకు ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మనకు 2,000, 4,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. అయితే ఈ 2,000 రూపాయలు, ఈ 4,000 రూపాయలు ఎలా జమ చేస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఏపీ ప్రభుత్వం అయితే ఈ ఒక్కటి మీరు చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు. ఒకవేళ మీకు డబ్బులు అనేది జమ కాకపోతే కనుక తప్పనిసరిగా ఈ ఒకటి అనేది చేసుకోవాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 10 గంటల నుండి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు, అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సన్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు రైతులకు సంబంధించి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నారు. అయితే ఈ 2,000 రూపాయలు ప్లస్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు, టోటల్గా 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయండి. అయితే మీరు తప్పనిసరిగా ఈ ఒకటి చేసుకుంటేనే జమ అవుతాయి. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి చాలామంది బ్యాంక్ అకౌంట్లు అయితే సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసినప్పటికీ వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ముఖ్యంగా ఆధార్తో లింకప్ లేకపోవడము, అలాగే ఆధార్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తో లింకప్ లేకపోవడము, అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసి అనేది లేకపోవడము, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివేట్లో ఉండడము, సో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోవడము, ఇలాంటి కారణాల చేత అకౌంట్లు అయితే డియాక్టివేట్ అనేది చాలామంది అయి ఉంటాయి. సో ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక తప్పనిసరిగా చెక్ చేసుకోండి, మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదనేది. ఒకవేళ యాక్టివేషన్లో లేకపోతే సరి చేసుకోండి. అలాగే రేపు అమౌంట్లు అనేది ఒకవేళ పడకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లో ప్రాబ్లం ఉన్నట్టే. సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు అంటే మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చుంటారో ఆ అకౌంట్ అంటే ఆ బ్రాంచ్కి సంబంధించి వెళ్ళి మీరు ఈ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని మీరు మళ్ళీ దీనికి సరి చేసుకోండి. సరి చేసుకుంటే కనుక మీకు అయితే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి 4,000, అలాగే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజనకు సంబంధించి మనకు 2,000 రూపాయలు, టోటల్గా 6,000 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.